నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఆగస్టు 14, 2025 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:33. మరి తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు పంచమి మరియు షష్ఠి తిథులండి. ముందుగా పంచమి తిథి ఆగస్టు 13 బుధవారం ఉదయం 8:17 ఆగస్టు 14 గురువారం ఉదయం 6:10 వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి ఆగస్టు 14 గురువారం ఉదయం 6:11 ఆగస్టు 15 శుక్రవారం తెల్లవారితే 3:38 వరకు ఉంటుంది. తదుపరి శ్రావణ బహుళ సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం రేవతి. రేవతి నక్షత్రం ఆగస్టు 14 గురువారం ఉదయం 11:42 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మీనరాశి. గురువారం ఉదయం 9:06 వరకు ఉంటుంది. తదుపరి మేషరాశి ప్రారంభమవుతుంది. యోగం శూల మధ్యాహ్నం 1:12 వరకు. తదుపరి గండ కరణం గర మధ్యాహ్నం 3:17 వరకు. తదుపరి వణిజ రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 2:09 వరకు. తదుపరి విష్టి భవ. చూశారు కదండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం అనేది ఈరోజు లేదండి. దుర్ముహూర్తం ఉదయం 9:58 ఉదయం 10:49 వరకు. తిరుగు దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:04 మధ్యాహ్నం 3:55 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 మధ్యాహ్నం 3 వరకు. యమగండం ఉదయం 6 ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 9:07 ఉదయం 10:46 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:26 తెల్లవారితే 5:14 వరకు. అమృత గడియలు ఉదయం 9:22 ఉదయం 10:52 వరకు. తిరిగి అమృత గడియలు మధ్యాహ్నం 3:22 సాయంత్రం 4:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 మధ్యాహ్నం 12:45 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, ప్రహ్లాదుడు మేనత్త పేరు ఏమిటి? ఆప్షన్ ఏ హోలిక, బి శూర్పణఖ, సి మండోదరి. కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపిట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, రాక్షసుల కులగురువు ఎవరు? దీనికైతే జవాబు ఆప్షన్ బి శుక్రాచార్యుడండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరు ఇప్పుడు చూద్దాము. మాచర్ల శ్రీకాంత్ గారు, మంజుల గారు, కాళ్ళ చంద్ర గారు, మరియు పంకజ్ కుమారి గారు, హేమలత గారు, మరియు సాయి కృష్ణ గారు, మరియు కొమరగిరి రామారావు గారు, మరియు భాస్కర్ నల్లమొద్దు గారు, మరియు మూర్తి దుర్గా గారు, మరియు అంజలాదేవి గారు, మరియు త్రినాథ్ పొన్నాడ గారు, మరియు మాణిక్యరత్నం గారు, మరియు మంగళ గారు, మరియు శోభారాణి గారు అయితే ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఇప్పుడు వరకు వీడియో చూస్తున్నారంటే వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు షష్ఠి అండి. సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకంగా కాలసర్ప దోషాలు ఉన్న వాళ్ళైనా, వివాహం కాని వాళ్ళైనా, లేదా ఉద్యోగ అవకాశాల గురించి వెయిట్ చేసే వాళ్ళు ఎవరున్నా, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి అందులో మనం 11, 21 వారాలని 21 షష్ఠులని మొక్కుకొని పూజ చేస్తామట. అది ఈ నెల నుండి మొదలుపెట్టినట్టే చాలా మంచిది.
ఈరోజు బలరామ జయంతి కూడా అండి. మరియు ఈరోజు జాతీయ ఆర్థిక అవగాహన దినోత్సవం అండి. మరియు నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి భార్య అయిన అక్కినేని అన్నపూర్ణ గారి జయంతి ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. అవే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేసుకోవడానికి, పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి, గోధుమరాయి వేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి, మరియు పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా అన్నప్రాసన చేయడానికి, బారసాలు చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. విదేశీ ప్రయాణాలు చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదే అండి. అదేవిధంగా ఉద్యోగాలకైనా, ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా, నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా మంచిదండి. మరియు ఇళ్ల స్థలాలకైనా, ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వడానికి కూడా మంచిదండి. మరియు బోర్లు వేయడానికి, స్లాబ్లు వేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా నూతన షాపులు ఓపెనింగ్ చేయాలన్నా, వాటికి అడ్వాన్సులు ఇవ్వాలన్నా మంచిదేనండి. మరియు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈరోజు చాలా మంచిది. మళ్ళీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, కార్లు కానీ ఇలాంటివి కొనుగోలు చేయాలన్నా, పూజ చేయాలన్నా, ఓపెనింగ్ చేయాలన్నా అన్నిటికీ ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.